2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు ఎటిపోతున్నాయి. అన్నదాత సుఖీభవ ఎందుకు ఆలస్యం? ఎందుకు చూడండి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో చాలా కీలకమైన హామీలు ఇచ్చారు. అవే సూపర్ 6 హామీలు. ఇంటింటికి లబ్ధి చేకూరుతుంది అన్న నమ్మకంతో ప్రజలు ఓటేశారు. కానీ ఇప్పుడు ఆ హామీలు అమలు ఎలా జరుగుతుంది? ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. సూపర్ 6 అనే పేరుతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా బలంగా ప్రజలపై ప్రభావం చూపించాయి. ఇంటింటా లబ్ధి గణాంకాలు చెప్పడం, ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి ఎంత లాభం అవుతుంది అనే దాన్ని ఖచ్చితంగా వివరించడం, జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ ఆందోళనతో కలిపి కూటమికి భారీ విజయాన్ని తెచ్చింది. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానికి ప్రజలు అప్పగించారు. ప్రీ బీస్ అంటే రాష్ట్రానికి ఒరిగేదా నష్టమా అనే చర్చ ఇప్పుడు ఉంటుంది. కానీ ప్రజల మైండ్ సెట్ చూస్తే ఇవ్వకపోతే తిడతారా, ఇచ్చినంత మాత్రం ఓటేసి గ్యారంటీ లేదు. అయినా సరే రాజకీయాల్లో ఇప్పుడు ఉచిత పథకాలు ఒక భాగంగా మారిపోయాయి. ఇది వ్యర్థమో కాదు అనే ప్రశ్న కంటే ఇవి ఇచ్చే సమయంలో పర్ఫెక్ట్ టైమింగ్ ఉందా లేదా అనేది ముఖ్యం. ఈ విషయాన్ని మనం తల్లికి వందనం పథకం నుంచి అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్ టైమింగ్ లో అమలు చేశారు. తల్లులు పిల్లలు ఆనందంగా ఉన్నారు. ప్రభుత్వం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ను ఆస్వాదిస్తుంది. ఇదే విధంగా ప్రతి పథకం టైం కు అమలు చేయాలంటే ప్లానింగ్ అనేది అవసరం. ఇప్పుడు ప్రశ్న, అన్నదాత సుఖీభవ ఎప్పుడు వస్తుంది? గతంలో జగన్ మే ఎండ్కి రైతు భరోసా డబ్బులు వేయించేవారు. జూన్ మిడ్ కే నాట్లు మొదలయ్యేవి. కానీ ఇప్పుడేమిటి, జూలై మిడ్ వచ్చేస్తుంది, ఇంకా డబ్బులు రైతుల ఖాతాల్లో పడలేదు. పరిస్థితి ఏంటంటే ఈ పథకం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా అమలవుతుంది. ఆ స్కీమ్ లో కేంద్రం ఇచ్చే 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కలిపి అన్నదాత సుఖీభవ పేరిట డబ్బులు వదిలిస్తుంది. కానీ కేంద్ర నిధులు 15వ లేదా 16వ తేదీన విడుదల చేస్తుందని చెబుతుంది. అందుకే ఈ పథకం ఆలస్యం అవుతుంది. రైతుల జీవితాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. ఖరీఫ్ కాలం, విత్తనాలు, విత్తులు, నాట్లు అన్ని జరుగుతున్న సమయం. ఈ టైంలో రైతులకు 10,000 ఖాతాలు పడితే అది నిజమైన సాయం అవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం జూలై 16 లేదా 18 తేదీల్లోనే వేయవచ్చని సమాచారం ఉంది. కేంద్రం పీఎం కిసాన్ డబ్బులు వేసే రోజు ఆ డబ్బుల్ని కలిపి రైతుల ఖాతాలో వేయనున్నారు. ఇక సూపర్ 6 లో మిగిలిన పథకాల విషయానికి వస్తే, ఆడబిడ్డ పథకం వచ్చే ఉగాది నుంచి అమలు చేసేలా సన్నాహాలు. నిరుద్యోగ భృతి లోకేష్ దసరా నుంచి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ బడ్జెట్ పరిమితుల వల్ల వాయిదా పడేలా ఉంది. ఫ్రీ బస్ పాస్ ఆగస్టు నుంచి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పథకాలు ప్రజలకు చేరాలంటే గడువులోనే ఇవ్వాలి. ఇప్పటికే ప్రజల్లో మంచి ఆశలున్నాయి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే ఆ విశ్వాసం దెబ్బతింటుంది. సూపర్ 6 హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని టైంకి నెరవేర్చితే ప్రజలు మద్దతు మరింత బలపడుతుంది. ఇది ప్రజా ప్రభుత్వానికి పరీక్ష గట్టే సమయం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో రాయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.